నిజంగా దయ్యాలున్నాయా? ఉన్నాయనే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, అకాల మరణం పొందిన వారి ఆత్మలు దయ్యాలుగా మారుతాయి, శూన్యంలో తిరుగుతాయి, గాలిలో తిరుగుతాయి. రకరకాల దయ్యాలుంటాయి. వాటిలో కొన్ని చెట్లకు వేలాడతాయి, తెల్లగా నల్లగా. కొన్ని మంటలు పెడతాయి, కాంబూతాలు. కొన్ని అశుభ్రమైన స్థలాల్లో, పాత విడిచిపెట్టిన బంగళాల్లో, ఇళ్లలో ఉంటాయి. కొన్ని మర్రి చెట్టుపై ఉంటాయి, కొన్ని కొండల మీద ఉంటాయి, కొన్ని ఆకాశ మండలంలో ఉంటాయి, కొన్ని మాంసాన్ని ఇష్టపడతాయి, కోరతాయి, ఏదైనా జంతువులోనికి ప్రవేశిస్తాయి, చివరికి మనిషిలోనికి కూడా దూరుతాయి. భయంకరమైన శబ్దాలు చేస్తాయి, పురుషులను మోహిస్తాయి, పేరు పెట్టి పిలుస్తాయి, తెల్ల చీర వెంట్రుకలు విరబోసుకుంటాయి. ఇలా ఉంటాయి వారి విశ్వాసాలు. మరి రవికుమార్ యొక్క సందేశం వింటారా? దయ్యాలు, భూతాలు, కాంబూతాలు, చేతుబడులు, మంత్రాలు, యంత్రాలు ఏవి కూడా వాస్తవానికి నిలబడేవి కావు. అవన్నీ కల్పితాలే, భ్రమలే. నమ్మేవారిని బాబాలు, స్వామీజీలు, మంత్రగాళ్ళు, పాస్టర్లు భ్రమపరిచి డబ్బు సంపాదించుకుంటున్నారు. కొందరైతే ఆధ్యాత్మికంగా కూడా, ఏ మతంలోనైనా, చివరకు క్రైస్తవులో కూడా ఇలా వాడుకుంటున్నారు భక్తులను, ప్రజలను. మూఢనమ్మకమే, ఏదో ఉందని భయమే దయ్యం. చాలా సమయాల్లో మెదడులో నమ్మించే భ్రమలు, వారి పాత విశ్వాసాలు, వారి భయం వలన మెదడులో అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదల కావడం వలన భయం ఏర్పడుతుంది. భయం వలన మానసికమైన రోగం వస్తుంది. అదే దయ్యం. చీకట్లో సరిగ్గా ఏ వస్తువు అయితే కనపడదో దాన్ని శ్రద్ధగా చూడకపోవడం ద్వారా దయ్యం ఉంది అని ఏకాభిప్రాయానికి వస్తున్నారు చాలా మంది. దయ్యాలు, భూతాలు ఏమి కూడా లేవు. ప్రియమైన దేవుని వారలారా, నీ యొక్క ఆలోచన విధానాన్ని సరి చేసుకో. మూఢనమ్మకాలను తీసివేయండి. నాగరికత ప్రపంచంలోకి రండి.